లాస్ట్ ఎపిసోడ్లో కశ్మీర్ సింహం లలితాదిత్య గురించి చెప్పుకున్నాం. 695 నుంచి 732 వరకు లలితాదిత్య పేరు చెబితేనే ఇస్లామిక్ దురాక్రమణదారులు వణికిపోయారు. వారు ఆక్రమించిన రాజ్యాలను కూడా లలితాదిత్య ఆక్రమించి వారిని తరిమేశాడు. కానీ లలితాదిత్యతో పాటే ఇస్లామిక్ మూకలను అల్లకల్లోలం చేసి ఒకే ఒక్కడు వణికించాడు. అతడే ది గ్రేట్ బప్పా రావల్. లలితాదిత్యకు సమకాలీకుడు ఈ బప్పా రావల్ అని చాలా మందికి తెలియదు. ఈ రాజపుత్ర మహావీరుడు గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. మన చరిత్ర పుస్తకాల్లో ఎంతో మంది వీరుల చరిత్రలను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని చెప్పేందుకు మరో సాక్ష్యం ఈ బప్పా రావల్ చరిత్ర. అసలు ఇతని పేరు ఎంతమందికి తెలుసు? ది లైన్ ఆఫ్ మేవాడ్ బప్పా రావల్. చరిత్ర తెలిసిన వారికి ఇప్పటి రాజస్థాన్లోని మేవార్ రాజపుత్రుల శౌర్యం గురించి తెలిసే ఉంటుంది. కానీ ఆ మేవార్ రాజ్యాన్ని స్థాపించినది ఎవరో తెలుసా? బప్పా రావల్. ఇందుకు శాసనాలు కూడా ఉన్నా ఆ చరిత్రను రాసేందుకు అప్పటి హిస్టోరియన్లకు చేతులు రాలేదు. అంతేకాదు పానిపట్ యుద్ధాల కంటే ముందు జరిగిన ది గ్రేట్ వార్ ఆఫ్ రాజస్థాన్లో బప్పా రావల్ విజయాలను కూడా చరిత్రలో మాయం చేశారు. ఎంతసేపు మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు, రెండో పానిపట్ ఎప్పుడు, ఇవే మనకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు. కానీ వాటికన్నా ముందే జరిగిన గ్రేట్ వార్ రాజస్థాన్ మహాయుద్ధం 738లో బాటిల్ ఆఫ్ రాజస్థాన్లో ఇస్లామిక్ మూకలకు బప్పా చుక్కలు చూపించాడు. సరిగ్గా అప్పటికే 6 ఏళ్ల ముందే అంటే 732లో ఖలీఫా సైన్యాలు ఫ్రాన్స్ ని ఆక్రమించాలని చూశాయి. కానీ ఇస్లామిక్ మూకలను తుక్కు కింద కొట్టి ఆనాడు వెస్టర్న్ యూరోప్ లో అసలు ఇస్లాం మతమే అడుగు పెట్టకుండా చేసిన యోధుడు ఫ్రెంచ్ వీరుడు చార్లెస్ మార్టెల్. ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ టూర్స్ అంటారు. ఫ్రాన్స్ లో స్కూల్లో చదివే ఏ చిన్న పిల్లాడిని అడిగినా చార్లెస్ మార్టెల్ గురించి గొప్పగా చెప్తారు. అతన్ని నేషనల్ హీరోగా ఆరాధిస్తారు. ఎక్కడైనా తమ దేశంలో వీరుల గాథలనే చరిత్ర పాఠాలుగా చెప్తారు, ఒక్క మన దేశంలో తప్ప. బ్యాటిల్ ఆఫ్ టూర్స్ జరగడానికి ముందే 732లోనే భారత్లో అంతకన్నా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్. ఆ యుద్ధంలో చార్లెస్ మార్టెల్ లాగే ఇస్లామిక్ మూకలను ఇరాన్ వరకు తరిమి కొట్టిన యోధుడు బప్పా రావల్. కానీ మన స్కూల్ పిల్లలకు బప్పా రావల్ పేరే తెలియదు. అది మన చరిత్ర పుస్తకాల్లో ఉన్న దౌర్భాగ్యం. మన చరిత్ర పుస్తకాలన్నీ దురాక్రమణదారులైన మొఘల్స్, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ కాకమ్మ కథలతో నిండిపోయాయి. అసలు బప్పా రావల్ ఎవరు? కంప్లీట్ హిస్టరీ ఇప్పుడు చెప్పుకుందాం. 710 లేదా 711 ప్రాంతంలో బప్పా రావల్ ఇప్పటి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఆనందపుర అనే చిన్న రాజ్యంలో జన్మించాడు. అతని అసలు పేరు కాల్ భోజ్ గా చెప్తారు. తండ్రి నాగాదిత్య, తల్లి కమలావతి. అతనే ఆ తర్వాత కాలంలో బప్పా రావల్ గా ప్రఖ్యాతి చెందాడు. ప్రజలను కన్న బిడ్డల్లా, ఆత్మ బంధువుల్లా చూసుకున్నాడు కనుక అతన్ని ప్రజలు గౌరవంగా బప్పా అని పిలిచేవారు. బప్పా అంటే తండ్రి, ఆత్మీయుడు అని అర్థం. రావల్ అంటే వీరుడు, రాజకుమారుడు అని అర్థం. అలా కాలభోజుడి పేరు బప్పా రావల్ గానే ప్రఖ్యాతి చెందింది. రాజపుత్రుల్లో గుహదత్త అనే రాజు ఉండేవారు. అతని పేరు మీద వచ్చిన వంశమే గుహిల వంశం. ఆ గుహిల వంశంలోనే బప్పా రావల్ జన్మించారు. ఆ గుహిల వంశాన్ని ప్రఖ్యాత మేవాడ్ రాజవంశంగా మార్చిన వీరుడు బప్పా రావల్. బప్పా రావల్ 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి నాగాదిత్యపై దాడి చేసి శత్రువులు సంహరించారు. ఆ శత్రువులు బప్పాను కూడా చంపేస్తారని తల్లి కమలావతి భయపడింది. ఆనందపురకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇప్పటి మేవార్లో నాగహ్రద అనే ఊర్లో నమ్మకస్తులైన ఒక బ్రాహ్మణ కుటుంబానికి బప్పాని అప్పచెప్పి రహస్యంగా పెంచాలని చెప్పింది. ఇప్పుడు ఆ ఊరు పేరునే నాగద అంటున్నారు. 15 ఏళ్ల వయసు వచ్చే వరకు వారే బప్పాను పెంచారు. అలా బప్పా అజ్ఞాతంలోనే ఎక్కువ కాలం బతికాడు. ఆ సమయంలోనే పశువులను అడవుల్లో కాస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల భిల్లు తెగవారు బప్పా రావల్కి ప్రాణ స్నేహితులయ్యారు. మేవార్ చరిత్రను క్షుణ్ణంగా పరిశోధించి రాసిన గ్రంథం వీర్ వినోద్, అలాగే ఏకలింగ మహత్యం. ఈ 2 గ్రంథాలు బప్పా రావల్ చరిత్రకు ప్రామాణిక గ్రంథాలు. వీర్ వినోద్ గ్రంథాన్ని ప్రముఖ కవి శ్యామలదాస్ రాశారు. ఆ గ్రంథంలో బప్పా రావల్ చరిత్ర వివరంగా ఉంటుంది. ఈ భిల్లు వీరుల్లో బాలియో, దేవా వీరిద్దరూ బప్పాకు ప్రాణ స్నేహితులయ్యారు. బప్పాతో పాటే వీరు కూడా పోరాడారు. భిల్లులకు ఏ సమస్య వచ్చినా బప్పా రావల్ ముందుండేవాడు. అలా భిల్లులు బప్పా రావల్కి నమ్మకస్తులైన సైన్యంగా మారారు. అదే అడవిలో హరిత యోగి అనే ఋషి తపస్సు చేసేవారు. అతను పరమేశ్వరుడైన ఏకలింగేశ్వరుడి భక్తుడు. పశువులు కాసే సమయంలో ఆ ఋషికి బప్పా రావల్, అతని మిత్రులు సేవలు చేసి శిష్యులయ్యారు. బప్పా కూడా ఏకలింగేశ్వరుడికి మహాభక్తుడయ్యాడు. హరిత యోగి తనకు తెలిసిన విద్యలన్నీ బప్పాకు నేర్పాడు. సామ్రాజ్యాన్ని నిర్మించి విదేశీ శక్తులను తరిమేయాలని హరిత
ఋషి బోధించాడు. ఆ ఋషి దగ్గర సకల విద్యలు, రాజనీతి శాస్త్రాన్ని బప్పా నేర్చుకున్నాడు. బప్పాను ధర్మవీరుడుగా హరిత ఋషి తీర్చిదిద్దాడు. ఒక దివ్య ఖడ్గాన్ని కూడా బప్పాకు హరిత ఋషి ఇచ్చి పంపాడు. ఆ ఖడ్గంతోనే ఇస్లామిక్ సైన్యాలను బప్పా ఊచకోత కోశాడు. బప్పాకు 16 ఏళ్లు రాగానే అతను తన 2 బిల్లుమిత్రులు అలాగే తన కన్న తల్లితో కలిసి చిత్తోరు రాజ్యానికి వెళ్ళాడు. అప్పటికి చిత్తోరు రాజు మోరీ. బప్పా తల్లికి అతను సోదరుడు అవుతాడు. అలా మామ వరుస అయ్యే మోరీరాజు బప్పాను ఆదరించి తన సైన్యంలో చేర్చుకున్నాడు. మహావీరుడైన బప్పా 17 ఏళ్లకే సైన్యాధిపతి స్థాయికి వచ్చాడు. 17 ఏళ్లకే బప్పాను సైన్యాధిపతి చేసినందుకు మిగిలిన రాజ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది జరుగుతుండగానే 728వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం భరతఖండంపై అతిపెద్ద ఇస్లామిక్ దురాక్రమణ జరిగింది. ఈ దురాక్రమణకు ముందు ఏం జరిగిందో చెప్పుకోవాలి. 712లో సింధు దురాక్రమణ తర్వాత 714లో ఖలీఫా జునైద్ అనే సేనానిని భారత దురాక్రమణకు పంపాడు. అతను కశ్మీర్పై దండయాత్ర చేశాడు. ఆనాడు లలితాదిత్య ధాటికి ఇస్లామిక్ సైన్యాలు వేల సంఖ్యలో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాణాలు మిగిలితే చాలు అనుకుని జునైద్ పారిపోయాడు. కానీ ఆ పరాభవంతో ఖలీఫా జునైద్ చాలా కాలం రగిలిపోయారు. మళ్ళీ ఆ జునైదే భారీ సైన్యంతో 728లో ఒకేసారి భారత సరిహద్దులపై అన్ని రాజ్యాలపై దురాక్రమణ చేసేందుకు వచ్చాడు. కశ్మీర్ దెబ్బ తెలుసు కాబట్టి జునైద్ చిత్తోరుపై దాడి చేసి ఉత్తరాదిని ఆక్రమించాలని వెళ్ళాడు. మరో 30,000 సైన్యాన్ని దక్షిణాది వరకు ఆక్రమించేందుకు అప్పటి గుజరాత్ మీదకు, గుర్జర రాజ్యం మీదకు పంపాడు. కానీ సౌరాష్ట్ర వైపు వెళ్లిన సైన్యాలను అవని జనాశ్రయ పులకేసి సర్వనాశనం చేశాడు. ఈ భారత చరిత్రలో ఒక వెలుగు వెలిగిన పులకేసి చక్రవర్తుల గురించి పూర్తి చరిత్ర నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అలా 728లో జునైద్ సైన్యాలు చిత్తోరుపై దాడికి వస్తున్నాయి. అప్పటికే 19 ఏళ్ల బప్పా రావల్ సాహసం గురించి లలితాదిత్యకు తెలుసు. అందుకే ముందుగానే అతనికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న చిత్తోరు రాజు మోరీ కంగారు పడ్డాడు. చిత్తోరులో ఉన్న పెద్ద పెద్ద వీరులు కూడా భయపడ్డారు. అప్పుడే అందరూ వెనకడుగు వేసిన సమయంలో నాకు 5,000 మంది సైన్యాన్ని ఇస్తే ఆ మ్లేచ్చులను ఊచకోత కోస్తాను అని రాజు ముందు నిలబడిన వీరుడు బప్పారావల్. అప్పటికి అతని వయసు 19 ఏళ్లే. అంతకు ముందే బప్పారావల్ చేసిన గొప్ప పని తన చుట్టూ ఉన్న రాజ్యాలను అప్రమత్తం చేయడం. ఈ ఇస్లామిక్ దురాక్రమణల గురించి చాళుక్యరాజు పులకేసి గుర్జరుల రాజు అయిన నాగభటులకు సమాచారం అందించి సైన్యాలను సిద్ధం చేసుకోమని చెప్పాడు. చరిత్రలో చెప్పినట్టు మన రాజుల్లో ఐక్యత లేదన్నది శుద్ధ తప్పు. ఆనాడు రాజపుత్రులు, చాళుక్యులు గుర్జర రాజ్యాలపై ఒకేసారి జునైద్ వేల సైన్యాన్ని పంపినా వారిపై 3 రాజులు కలిసి పోరాడి దేశాన్ని కాపాడారు. చిత్తోరు దగ్గర 30,000 సైన్యంతో జునైద్ కాపు కాశాడు. చిత్తోరు కోటను ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఒక్కసారిగా దుమ్ము రేపుతూ బప్పారావల్ అతని 5,000 సైన్యం విరుచుకుపడింది. ఎక్కడి నుంచి సైనికులు వస్తున్నారో, ఎవరు మరణిస్తున్నారో కూడా జునైద్కి చాలాసేపు అర్థం కాలేదు. జునైద్కి యుద్ధం చేసే అవకాశమే బప్పా ఇవ్వలేదు. 5,000 సైన్యంతో బప్పా 30,000 జునైద్ సైన్యాన్ని ఊచకోత కోశాడు. ముఖ్యంగా యుద్ధంలో దిగగానే బప్పారావల్ చేసిన మొదటి పని జునైద్ వెంటపడి పరిగెత్తించి అతని శిరస్సుని తన ఖడ్గంతో ఎగరగొట్టాడు. సైన్యం మధ్యలో పడిన జునైద్ తలను చూసి ఇస్లామిక్ మూకలు భయంతో పరుగులు తీశాయి. అయినా బప్పా వారిని వదలలేదు. బప్పా సైన్యాలు వారి వెంట పడి మరీ వారందరినీ సంహరించాయి. జునైద్ విజయంతో తిరిగి వస్తాడని సింధు సరిహద్దుల్లో వేచి చూస్తున్న సైన్యాలపై కూడా బప్పారావల్ మెరుపు దాడి చేసి తరిమి కొట్టాడు. అలా ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఘజనీ వరకు బప్పా ఆక్రమించాడు. అక్కడ బప్పా సైన్యాల ధాటికి ఎగిరి పడుతున్న ఖలీఫా సైన్యాల తలలు చూసి అప్పటి గజనీ పాలకుడు వణికిపోయాడు. బప్పా కాళ్లపై పడి ప్రాణభిక్ష కోరాడు. తన కుమార్తెని ఇచ్చి వివాహం చేసి బప్పాను సుల్తాన్ని చేశాడు. అలా ఇరాన్ సరిహద్దు వరకు బప్పారావల్ సైన్యాలు ఇస్లామిక్ మూకలను తరిమేశాయి. ఇరాన్ సరిహద్దులో రాజపుత్రుల జెండా పాతి ఇది దాటి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరని బప్పా ఖలీఫాకు హెచ్చరిక పంపాడు. ఆ దెబ్బకు బప్పారావల్ ఉన్నన్నాళ్లు భరతఖండం వైపు చూసే ధైర్యం కూడా ఖలీఫా చేయలేదు. ఇదే బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ గా, రాజస్థాన్ మహాయుద్ధంగా ప్రఖ్యాతి చెందింది. దీని గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా మనకు కనబడదు. ఇస్లామిక్ సైన్యాలపై అపూర్వమైన విజయాన్ని బప్పారావల్ సాధించాడు. అతను విజయాన్ని మాత్రమే కాదు, భరతఖండాన్ని ఆక్రమణ నుంచి కాపాడాడు. ఇరాన్ సరిహద్దు నుంచి తిరిగి వస్తూ వస్తూ ఖలీఫాపై తన ఘన విజయానికి గుర్తుగా తన పేరు మీద ఒక నగరానికి శంకుస్థాపన చేశాడు. బప్పారావల్ విజయానికి గుర్తుగా ఉన్న ఆ నగరమే రావల్పిండి. ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న రావల్పిండి అనే ఊరు బప్పారావల్
బప్పారావల్ ఇస్లామిక్ మూకల మీద సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన నగరం అని ఎంతమందికి తెలుసు? బప్పారావల్కి ఎన్నో వివాహాలు జరిగాయి, కానీ అతని పట్టమహిషి మాత్రం తన మామ చిత్తోర్ రాజు అయిన మోరే ఒకగానొక కుమార్తె. ఆ తర్వాత మోరీ మరణించాక చిత్తోర్ రాజుగా బప్పారావల్ సింహాసనం అధిష్ఠించాడు. తన రాజ్యాన్ని మేవాడ్ వరకు విస్తరించాడు. 763 వరకు మేవాడ్ ని పాలించిన బప్ప ఆ తర్వాత 50 ఏళ్ల వయసులో తన కుమారుడికి రాజ్యం అప్పగించి సన్యాసం స్వీకరించాడు. మిగిలిన వయసంతా ఏకలింగేశ్వరుడి సేవలో గడిపాడు. గుహిల రాజపుత్ర వంశంలో బప్పారావల్ 9వ రాజు. రాజస్థాన్ యుద్ధం విజయం తర్వాత మేవాడ్ అనే పేరుతో రాజవంశాన్ని బప్పారావల్ స్థాపించాడు. అందుకు కారణం ఆయన అజ్ఞాతంలో ఉన్న సమయంలో తనను ధర్మవీరుడిగా మార్చిన ప్రాంతం మేవాడ్ ప్రాంతంలోని నాగహ్రద. ఆ ప్రాంతమే ప్రస్తుతం మేవార్లో ఉన్న నాగ్దా. బప్పా గురువు హరిత యోగి తపస్సు చేసిన ప్రాంతం అది. అలాగే ఏకలింగేశ్వరుడు తనని అనుగ్రహించిన ప్రాంతంగా బప్పారావల్ అదే ప్రాంతంలో మేవాడ్ రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ ఒక ప్రసిద్ధ ఏకలింగ క్షేత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికీ రాజస్థాన్ లో ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి బప్పారావల్ అభివృద్ధి చేసిన ఏకలింగ క్షేత్రం. అలా తన వంశనామాన్ని కాదని తనను ఇంతటి వాడిని చేసిన మేవాడ్ మట్టినే తన వంశనామంగా మార్చుకున్న గొప్ప దేశభక్తుడు బప్పారావల్. ఇది కదా మన పిల్లలకు చెప్పాల్సిన పాఠం. ఇది కదా అసలైన దేశభక్తుడి కదా. మన చరిత్ర పుస్తకాల నిండా దురాక్రమణలను, ఆ దురాక్రమణలు చేసిన దుర్మార్గులను హైలైట్ చేసే పాఠాలే కనిపిస్తాయి. ఆనాటి బప్పారావల్ సహా మేవాడ్ రాజవంశంలో ఎంతో మంది రాజులు భరత భూమిని ధర్మవీరులై కాపాడారు. ఆ వంశీకులే ఇప్పటి సిసోదియాలు. అలాగే మొఘల్స్ కి చుక్కలు చూపించిన రాణా ప్రతాప్ ఈ వంశీకుడే. మొఘల్స్ దురాక్రమణ సమయంలో కూడా చిత్తోర్ని మేవాడ్ ని ఏమీ చేయలేకపోయారు. శతాబ్దాల పాటు పౌరుషం, ప్రతిఘటనలతో భరతఖండం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప దేశభక్తులు, ధర్మవీరులు బప్పారావల్ వంశీకులు. అందుకే బప్పారావల్ ది గ్రేట్. ఇది మన చరిత్రలో మాయం చేసిన బప్పారావల్ అసలైన చరిత్ర. జై హింద్.